Today we are going to discuss classification of the phylum Porifera. So Porifera general characters మనం previous video లో చూసాం. దాని యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూడండి. అట్ ద సేమ్ టైం మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో Porifera జనరల్ క్యారెక్టర్స్ తర్వాత క్లాసిఫికేషన్ ఎట్లా ఉంటుందని చూడండి. Classification is mainly based on the depending on the type of spicules present in the particular organisms. So ఏ యొక్క స్పిక్యూల్స్ ఏ టైప్ ఆఫ్ స్పిక్యూల్స్ అంటే స్పిక్యూల్స్ ప్రొడక్షన్ పర్పస్ లో ఉంటాయని చెప్పాము. స్పిక్యూల్స్ ఏదైనా మేడప్ విత్ కాల్షియం కార్బోనేట్ ఆర్ సిలికా ఆర్ స్పాంజిన్ ఫైబర్స్ అని చెప్పుకుంటూ వచ్చాం. సో డిపెండింగ్ ఆన్ ది టైప్ ఆఫ్ సబ్స్టెన్స్ విచ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ది స్పిక్యూల్స్, సో దీస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 క్లాసెస్. పొరిఫెరాని 3 క్లాసెస్గా డివైడ్ చేస్తుంది. వన్ దట్ ఈస్ క్లాస్ 1 దట్ ఈస్ క్యాల్కేరియా. 2 వచ్చేసి హెగ్జాక్టినెల్లిడా. 3 డెమోస్పాంజియే. So these are the 3 classes that are come under Porifera. Porifera lo vachesina order. So first Calcarea చూద్దాం. Class Calcarea class. So maximum these అంటే Calcarean organisms or class Calcarea లో ఉన్నటువంటి స్పాంజెస్ అన్ని కూడా they present in shallow marine waters కి ఏవైతే ఉన్నాయో సో మనం చూస్తే షాలో రీజియన్స్లో ఉంటాయి మెరైన్ వాటర్లో. సో పర్టికులర్గా క్యాల్కేరియన్స్ అన్ని కొంచెం తక్కువ లోతుండేటువంటి ప్రదేశాల్లో ఉంటాయి కాబట్టి షాలో మెరైన్ వాటర్లు ఉన్నాయని చెప్తూ ఉంటాం. దే స్పిక్యూల్స్ దట్ మీన్స్ స్పైన్స్. స్పిక్యూల్స్ మేడప్ ఆఫ్ విత్ కాల్షియం కార్బోనేట్. సో అందుకని నేమ్ చూడండి, క్యాల్కేరియా కాల్షియం కార్బోనేట్ అని తయారైంది కాబట్టి క్యాల్కేరియాగా చెప్తూ ఉంటాం. సో వీటిని చూస్తే దీస్ ఆర్ సింపుల్ ఆర్గానిజమ్స్. అట్ ద సేమ్ టైం సాలిటరీగా ఉండొచ్చు, సాలిటరీ ఆర్ కొలోనియల్ ఆర్గానిజమ్స్. ఈ టైమ్స్కి మీనింగ్ చూద్దాం. చూడండి, solitary that means single, colony means a group of people or group of organisms. Solitary single గా ఉన్నటువంటి ఆర్గానిజం. సపోజ్ ఒక సైకాన్ తీసుకోండి, లేదంటే ఏదైనా ఒక స్పాంజ్ తీసుకుంటే అది ఇండివిజువల్గా ఉంటుంది, దట్ ఈస్ సాలిటరీ నెట్. కొలోనియల్ అంటే గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ప్రెజెంట్ ఇన్ ఏ పర్టికులర్ ఏరియా, కాలనీ లాగా ఉండేటువంటివి కొలోనియల్. బోత్ ద టైప్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ క్యాల్కేరియా. సింపుల్ ఆర్గానిజమ్స్ ఉన్నాయి, సాలిటరీ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం కొలోనియల్గా కూడా ఉండేటువంటి ఆర్గానిజమ్స్ ఉన్నాయి. సో వీటికి ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే క్యాల్కేరియాకి ఎగ్జాంపుల్గా మనం కూడా అబ్జర్వ్ చేస్తే సైకాన్. నేను ఆల్రెడీ సైకాన్ గురించి వాటర్ వాస్కులర్ సిస్టమ్ చెప్పేటప్పుడు గీసాను. సైకాన్ ఆల్సో నోన్ యాజ్ స్కైఫాగా చెప్తారు. దెన్ ఇంకో వన్ మోర్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ వన్, దట్ ఈస్ స్కైఫాన్ తర్వాత ల్యూకోసోలీనియా, దెన్ గ్రాంటియా. సో గ్రాంటియా, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ ది క్యాల్కేరియా క్లాస్ క్యాల్కేరియాకి సంబంధించి ఆ ఎగ్జాంపుల్స్. సో ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో దిస్ ఈజ్ సైకాన్. సో సబ్స్ట్రేట్కి అటాచ్ చేయ ఉంటుంది, ఈ పర్టికులర్ని బేస్ అంటాం. దెన్ దిస్ ఈజ్ టోటల్ సైకాన్ ఆర్గానిజం. సో దిస్ ఈజ్ ఆస్క్లోమ్, దీస్ ఆర్ ఆల్ పోర్స్ ప్రెజెంట్ ఆన్ ది బాడీ. సో ఇలా ఉన్నటువంటి పర్టికులర్ ఫ్లవర్ షేప్డ్ బాడీని మనం సైకాన్కి చెప్తాము. వీటిలో ఏ స్పిక్యూల్స్ ఉంటాయంటే మనం చెప్పుకోవచ్చు కాల్షియం కార్బోనేటెడ్ స్పిక్యూల్స్ ప్రొడక్షన్ కోసం వీటిలో ఉంటాయని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ క్లాస్ 2 దట్ ఈజ్ హెగ్జాక్టినెల్లిడా. క్లాస్ 2 హెగ్జాక్టినెల్లిడా. సో హెగ్జాక్టినెల్లిడాన్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ది డీప్ వాటర్స్ ఆఫ్ ది షిప్. సో మనం చూసినట్లయితే ఇవేమో షాలో వాటర్స్లో ఉన్నాయి, ఇవేమో డీప్ వాటర్స్లో ఉంటాయి. సో మెరైన్ ఆర్గానిజమ్సే. అట్ ద సేమ్ టైం ఇవన్నీ చూసుకున్నట్లయితే నార్మల్గా ఇవి కూడా సింపుల్గా ఉండేటువంటివి కాదు. అవి ఎలా ఉంటాయంటే హెగ్జా అంటే 6 అని, హెగ్జాక్టినెల్లిడా అని ఎందుకు పేరు వచ్చిందంటే కామన్లీ ప్రొటెక్టివ్ ఆర్గానిజమ్స్ స్పిక్యూల్స్ ఆర్ 6 రేడ్ బ్రాంచెస్. ఏవైతే ఉన్నాయో చూస్తే మనం ఒక స్పిక్యూల్కి 6 రేస్ ఉంటాయి. సో అట్లాంటి వాటిని హెగ్జాక్టినెల్లిడా స్పిక్యూల్స్ అంటారు. అలాంటి స్పిక్యూల్స్ వీటిలో ఉంటాయి కాబట్టి ఈ ఆర్గానిజమ్స్ని దీని కింద చేర్చడం జరిగింది. సో దే స్పిక్యూల్స్ ఆర్ మేడప్ ఆఫ్ విత్ సిలికాన్ డయాక్సైడ్ ఏదైతే ఉందో దాంతో తయారవుతాయి అనమాట. సో దట్స్ వై దీస్ ఆర్ హెగ్జాక్టినెల్లిడా నేమ్ అనేది దీనికి ఇచ్చారు. సో చూస్తే ఎలా ఉంటాయంటే ఇవన్నీ దీస్ ఆర్ ప్రెజెంట్ ఇన్ డీప్ మెరైన్ వాటర్స్లో ఉన్నాయి. ఇవి షాలో అయితే క్యాల్కేరియా,
ఇవి డీప్ మెరైన్ వాటర్స్లో ఉండేటువంటివి. సో స్పిక్యూల్స్ ఆర్ 6 rayed. స్పిక్యూల్స్ ఆర్ 6 rayed. That means there are 6 branches. Suppose one monoxan spicule ఇలా ఉందనుకున్నాం. Diaxan spicule, monoxan, diaxan, triaxan, next triaxan, tetraxan, pentaxan, hexaxan అని 6 rayed spicules వీటిలో మనం చూడొచ్చు అన్నమాట. ఒక స్పిక్యూల్కి బ్రాంచెస్ అని అలా ఉన్నటువంటిది వీటిలో ఉంటుంది. సో స్పిక్యూల్స్ ఆర్ మేడ్ అప్ విత్ సిలీసియస్ స్పిక్యూల్స్, సిలీసియస్ spicules made up of silicon dioxide. Silicon dioxide తో ఉన్నటువంటివి siliceous spicules అనేవి వీటిలో ఉంటాయి. సో దీస్ ఆర్ సమ్ పాయింట్స్ ఆఫ్ హెగ్జాక్టినిడా. సో ఎగ్జాంపుల్స్ చూస్తే మ్యాక్సిమం, సో దెర్ ఈజ్ ఏ Euplectella, commonly called as Venus flower basket. Venus flower basket గా చెప్తుంటాం. One is Hyalonema, which is glass rope sponge. Hyalonema, glass rope sponge. So these are two examples come under the Hexactinida class. So Euplectella and common name Venus flower basket. Then Hyalonema common name is glass rope sponge. అంటే ఇవి చూడటానికి అలా చూస్తే ఈ విధంగా రోప్ అంటే ఏవైతే ఉన్నాయో మొత్తం స్పిక్యూల్స్ ఎగ్జాక్ట్గా ఉండి అలా ఉండటం అనేది జరుగుతుంది. సో డిఫరెన్సెస్ చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ క్లాస్ 3 దట్ ఈస్ డెమోస్పాంజియే. సో డెమోస్పాంజియే ఏదైతే ఉందో చూడండి. సో ఇవన్నీ మెరైన్ వాటర్, ఇది మెరైన్ వాటర్. బట్ ఇన్ దిస్ కేస్ దెర్ ఈస్ ఎ ప్రెజెన్స్ ఆఫ్ బోత్ మెరైన్ అండ్ కామన్ మెరైన్ అండ్ ఫ్రెష్ వాటర్ ఆర్గానిజమ్స్. సో మనకి ఫ్రెష్ వాటర్ స్పాంజెస్ దీంట్లో ఇంక్లూడ్ ఉంటాయి, డెమోస్పాంజియే అని చెప్తాం అనమాట. సో చూస్తే బోత్ మెరైన్ అండ్ ఫ్రెష్ వాటర్ స్పాంజెస్, మెరైన్ అండ్ ఫ్రెష్ వాటర్ స్పాంజెస్ ఆర్ ప్రెజెంట్ ఆర్ ఇంక్లూడింగ్ దిస్ క్లాస్. సో రెండు స్పాంజెస్ అనే 2 types ఆఫ్ స్పాంజెస్ వీటిలో ఉన్నాయి. సో దే బాడీ ఈజ్ సింపుల్. సో మేబీ దే స్పిక్యూల్స్ ఆర్ ప్రెజెంట్. Spicules are made up of with silica or spongin fibers, or sometimes may be absent. Skeleton may be absent. సో అలా ఉన్నటువంటి పాయింట్ వీటిలో ఉంటుంది. సో ఇవి చూస్తే మ్యాక్సిమం సాలిటరీ అయినా ఉండొచ్చు, కొలోనియల్ అయినా ఉండొచ్చు. సాలిటరీ ఆర్ కొలోనియల్ 2 forms అయినా ఉండొచ్చు. సాలిటరీ అయినా ఉండొచ్చు, కొలోనియల్గా అయినా ఉండటం అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తాం. సో ఎగ్జాంపుల్స్ ఫర్ దిస్ వన్ ఈజ్ స్పాంజిల్లా, విచ్ ఈజ్ ఫ్రెష్ వాటర్ స్పాంజ్. దెన్ Euspongia, which is bath sponge. One more thing, that is Chelina or Chelina, which is dead man's finger. Common name వచ్చేసి dead man's finger. చాలా స్టిఫ్గా ఉండి చూడటానికి వేలా ఉంటుంది, అందుకని దీన్ని డెడ్ మ్యాన్స్ ఫింగర్గా చెప్తుంది. స్పాంజిలా ఫ్రెష్ వాటర్ స్పాంజ్, యూస్పాంజియా బాత్ స్పాంజ్ అని చెప్తున్నాం. సో దీస్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ ఫర్ దిస్ పొరిఫెరా. సైకాన్ మనం ఆల్రెడీ చెప్తున్నాం. ఎగ్జాంపుల్ ఫర్ ది క్యాల్కేరియా. Euspongia is example for this one, Demospongia. Spongilla is also freshwater sponge which is present in a Demospongia condition. So ఈ 3 క్లాసెస్ని డిపెండింగ్ ఆన్ ది స్పిక్యూల్స్ని బేస్ చేసుకొని క్లాసిఫై చేయడం జరుగుతుంది. మేడప్ ఆఫ్ విత్ కాల్షియం కార్బోనేట్, మేడప్ ఆఫ్ విత్ స్పాంజిన్ ఫైబర్స్, మేడప్ ఆఫ్ విత్ సిలికాన్ డయాక్సైడ్ అనే దాన్ని బేస్ చేసుకొని మన వాళ్ళు వీటిని 3 క్లాసెస్గా డిస్ట్రిబ్యూట్ చేశారు. ఆ 3 క్లాసెస్ క్యారెక్టరిస్టిక్స్, వాటి ఎగ్జాంపుల్స్ ఇక్కడ చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.